ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరి చేతుల్లో పెట్టాలి అన్న ఆలోచన కూడా వస్తుంది. ఒకనాడు అయితే విక్టరీ మధుసూదన్ రావు ఆయన ఏ కొత్త హీరో వచ్చినా ఆయన చేతిలో కళ్ళు మూసుకుని పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు నాగార్జున విక్రమ్ సినిమా కనుక చూసుకుంటే వి మధుసూదన్ రావు డైరెక్టర్, అలాగే సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ హీరోగా వచ్చిన సామ్రాట్ కూడా విక్టరీ మధుసూదన్ రావు డైరెక్షన్లో వచ్చింది. అలాగే జగత్ బాబు సింహస్వప్నం కూడా వి మధుసూదన్ రావు చేతుల మీదుగానే వచ్చింది. కాబట్టి అలా ఒక సెంటిమెంట్ ఉంది, అలాగే డైరెక్టర్ చేతిలో పెడితే బాగా ఆడుతుంది. అలాగే కె రాఘవేంద్ర హస్తవేశ కూడా మంచిది. కె రాఘవేంద్ర చేతుల మీదుగానే రాజకుమారుడు మరి మహేష్ బాబు సినిమా లాంచ్ అయింది, అద్భుత విజయం సాధించింది. అలాగే అల్లు అర్జున్ గంగోత్రి సినిమా అది కూడా అద్భుత విజయం సాధించింది కదా. అలాగే ఈరోజు కె రాఘవేంద్ర లాంటి వాళ్ళ చేతిలో పెట్టాలని ఉన్నా కూడా కె రాఘవేంద్ర ఇప్పుడు ప్రజెంట్ అవుట్డేటెడ్గా ఉన్నారు. ఆయన ప్రజెంట్ సబ్జెక్ట్స్కి ఆయన సూట్ అవుతారో లేదో అని చెప్పి కూడా ఒక డౌట్ ఉంది.